ఈ జనరేషన్ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే అత్తగంటలు ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, అమ్మో నాకు భయం వేస్తుంది అంటారు. ఏం భయపడక్కర్లేదు. ఇక్కడ అమ్మ ఏదైతే చెయ్యమ్మా కరెక్ట్ అంటుందో అక్కడ అత్తగంటలో అది రివర్స్లో చేయాలి. ఇక్కడ కరెక్ట్ ఉంది, అక్కడ రాంగ్ అయిపోద్ది. అంటే ఉదాహరణకి ఇక్కడ ఉదయాన్నే లెగిస్తాం, అంటే 7:30కి లెగిస్తాం. ఎందుకమ్మా ఇంత పొద్దున్నే లేచిపోయావు, కాసేపు పడుకో అని అమ్మ పడుకోమంటుంది. అది అత్తగంటలో ఆ టైంకి లేసాం అనుకోండి, ఏంటి ఇంత పొద్దెక్కేదాకా ఉన్నావు, మీ ఇంట్లో ఇలాగే పడుకుంటావా, మీ అమ్మ చెప్పలేదా పెందరాడే లేకమని అని అంటారు. తర్వాత ఫంక్షన్కి వెళ్దామంటే శారీ కట్టుకుంటానమ్మా అంటే, అమ్మ నువ్వు ఇంకా చిన్నపిల్లవి, శారీ ఏం కాదు, డ్రెస్ వేసుకో, హ్యాపీగా రా అమ్మ, ఫ్రీగా ఉంటుందని అమ్మ చెప్పుద్ది. అది అత్తగారు అనుకోండి, నీకు పెళ్ళయిందమ్మా, ఇంకా డ్రెస్ వేసి తిరగడానికి చిన్నపిల్లవు కాదమ్మా, శారీ కట్టుకో అని అత్తగారు అంటారు. నాకు ఈ కూర నచ్చలేదు మమ్మీ, నేను తినను, నాకు ఇష్టం లేదంటే, పోనీ నీకు ఇష్టమని చెప్పమ్మా, పో నా కర్రీ చేస్తాను, లేదా ఆన్లైన్లో పెట్టుకో, నీకు ఇష్టమైన తెచ్చుకొని తినమ్మా అని అమ్మ అంటది. అదే అత్తగారింట్లో అది కాకరకాయ కూర అయినా, వంకాయ కూర అయినా, ఏ పచ్చడైనా, ఏదైనా సరే అదే ఆన్లైన్లో తెచ్చుకున్నామని అమృతంలాగా అనుకొని తినాలి. అదే కనుక అత్తగారింట్లో ఆన్లైన్లో తెచ్చుకుంటానంటే, అమ్మా ఇక్కడ మీ పుట్టింట్లోలా కుదరదమ్మా, ఆన్లైన్లో తెచ్చుకుంటాం కదా, ఇక్కడ ఏది ఉడితే అదే తినాలమ్మా, ఏది పెడితే అదే తినాలమ్మా అని చెప్పేసి అత్తగారు అంటారనమాట. ఫస్ట్ ఇవన్నీ కొంచెం కష్టంగా బాధగా ఉంటుంది. తర్వాత అవే అలవాటు అయిపోయి నాకు ఈ జీవితం హ్యాపీగా ఉన్నది అని అనిపిస్తుంది మనకి. అలా తయారు చేస్తారు మనల్ని అక్కడ వాళ్ళు. అందుకని మనం ఏం భయపడక్కర్లేదు. ఇక్కడ చేసే పనులు అక్కడ చేయకండి, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్, ఏం భయపడక్కర్లేదు.